హాయ్ హలో అండి, దిస్ ఈస్ ఆర్కే కలెక్షన్ జాను. యాక్చువల్లీ నేను మార్నింగ్ లైవ్కి వచ్చి మరీ చెప్పినా కదా, ఏంటి అంటే చూడండి, ఈ 2 శారీస్ సేమ్ ఉన్నాయి అవునా. 2 కలర్ కాంబినేషన్స్, కలర్స్ సేమ్ ఉన్నాయి. అయితే నన్ను ఒకరు పర్సనల్గా అడిగారు, వాళ్ళ పేర్లు అది ఏమొద్దు కానీ మీ పేజ్లో రేట్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, మీ పేజ్లో కాస్ట్ ఎక్కువ ఉన్నాయి మేడం అంటున్నారు. యాక్చువల్లీ పేజ్లలో కాస్ట్ డిఫరెన్స్ అండ్ శారీస్ డిఫరెన్స్ కూడా చాలా చెప్తుంటాం మేము. అంటే ఇది క్వాలిటీ బాగుంటుంది, ఇది బాగుంటుంది అని. మెయిన్గా నేనైతే క్వాలిటీయే మెయింటైన్ చేస్తాను ఫస్ట్, అందుకే నా దాంట్లో కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ క్వాలిటీ మెయింటైనింగ్స్లా ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఇవి రెండు లుకింగ్, నేను పెట్టే పోస్ట్లో సేమ్, దీనికి పోస్ట్ సేమ్, అంత దగ్గరికి రాకు, దీనికి పోస్ట్ సేమ్, దీనికి పోస్ట్ సేమ్, అంటే రెండింటికి సేమ్ పోస్ట్ పెడతాం. కానీ రేటు మాత్రం ఎందుకు డిఫరెన్స్ అంటే వీడియో కంప్లీట్గా చూడండి. మీరు కంప్లీట్గా వీడియో చూస్తే కానీ అర్థం అవ్వదు మీకు నేను ఎందుకు ఇంత కాస్ట్ ఎక్కువ ఉంటాయి పేజ్లో అది ఇది అని మాట్లాడుతున్నా అంటే. చూడండి, బ్యాక్ ఓపెన్ చేశాను శారీ, ఇది ఇదే సేమ్ శారీ అండ్ విత్ బ్లౌజ్. ఇది ఒకటి, ఇది ఈ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుందిలేండి ఇది. అండ్ నెక్స్ట్ ఇది డిఫరెన్స్ చూపిస్తున్నాను నేను మీకు. ఓకే, కదలకుండా పట్టుకో, ఇది సేమ్ అండ్ ఇది బ్లౌజ్. ఓకేనా. పోస్ట్ మాత్రం వీళ్ళు సేమ్ పోస్ట్ చేస్తారు, వీళ్ళు సేమ్ పోస్ట్ చేస్తారు. ఈ రెండింటికి నేను సేమ్ పోస్టే పెడతా, కానీ కాస్ట్ వచ్చేసరికి ఎందుకు డిఫరెన్స్ అవుతుంది అనేది మాత్రం కొంచెం వెయిట్ చేస్తే చెప్తాను. అండ్ క్వాలిటీ కూడా దీనికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది కదా డిఫరెన్స్ చూడండి. ఈ శారీ లైట్ వెయిట్ ఉంది, స్మూత్ ఉంది, కట్ వర్క్ కూడా ఎంత నీట్గా ఇచ్చిండు చూడండి. స్కాల్ప్ వర్క్ లైట్ వెయిట్ ఉంటుంది. ఇది ఒకటి. ఈ శారీ చూడండి, కొంచెం బరువు ఉంది. నేను ఊరికే చెప్తుంటా కదా, క్వాలిటీ ఫస్ట్, క్వాంటిటీ ఫస్ట్. దీని తగ్గట్టే నేను ప్రైస్ కూడా మెన్షన్ చేస్తాను. ఇది శారీ జార్జెట్లో ఇంకొంచెం క్వాలిటీ అన్నట్టు. ఇది కొంచెం మళ్ళీ కట్ వర్క్ కూడా సేమ్ వచ్చింది, కానీ థ్రెడ్ మ్యాచింగ్ చూడండి. ఇది వేరే థ్రెడ్, ఇది వేరే థ్రెడ్. అండ్ ఈ డిజైనింగ్ ఎంత నీట్గా ఉంది చూడండి, దగ్గరగా. ఇది చూడండి, తెలిసిపోతుంది ఇది ఎంత దూరం ఉంది. ఇట్లా లాగితే కట్ వర్క్ మొత్తం పోతుంది. వీటిలో డిఫరెన్స్ ఇది శారీలో. శారీ క్వాలిటీ ఇది అనేది డిఫరెన్స్. నేను ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అంటా కదా, ఇవే రేట్లు కూడా ఇంతే డిఫరెన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజెస్ డిఫరెన్స్ చూద్దామా. బ్లౌజ్ చూడండి, ఇది ఫస్ట్ది. దీని బ్లౌజ్ వర్క్ అండ్ ఫినిషింగ్ చూడండి, ఎంత పెద్దగా ఫుల్ ఉంది బ్లౌజ్ అంతా వర్క్. ఓకేనా, ఫుల్ వర్క్ వచ్చేసింది. ఇది ఈ శారీది. నెక్స్ట్ ఈ శారీ చూడండి, ఓన్లీ ఇది హ్యాండ్స్కి వేసుకోవాలో అర్థం కావట్లేదు, దీనికి వేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇదంతా పైనంతా ఖాళీ ఇచ్చినాడు, కింద వర్క్ ఇచ్చినాడు. అండ్ ఇది నాలాంటి వాళ్ళకంటే నేను కొంచెం లావే ఉంటాయి కదా, నాలాంటి వాళ్ళకి ఇది సగం అవుతుంది అబ్బా. చూస్తున్నారు కదా, ఇది డిఫరెన్స్. శారీస్లో సేమ్ ఉన్నాయి, కాస్ట్ మాత్రం ఎక్కువ ఉంది అంటే కాస్ట్ తగ్గట్టు క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తా. సో ఆర్కే కలెక్షన్ జాను విన్నపం ఏంటి అంటే, కరెక్ట్గా వినండి, కరెక్ట్గా చూజ్ చేసుకోండి కలెక్షన్స్ని. నేను ఇంట్లో చాలా స్టాక్ ఉంది నా దగ్గర. ఆ స్టాక్లో అన్నిట్లలో కూడా ఫస్ట్ క్లాస్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికే ట్రై చేస్తా. సో మీరు కూడా అట్లాగే తీసుకోండి, వేస్ట్. సో క్వాంటిటీ కూడా అంతే మెయింటైన్ చేస్తాను కాబట్టి అట్లనే చేయండి. అండ్ ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాది యూట్యూబ్ ఛానల్ ఇప్పుడిప్పుడే పోస్టులు పెడుతున్నాను. కొన్ని శ్రావణ మాసం కదా, పూజలు అవి బిజీ ఉన్నా, కానీ పోస్టులు మాత్రం రెగ్యులర్గా వస్తాయి. దసరా స్టాక్ కూడా నేనే స్వయంగా వెళ్ళి తేవడం జరుగుతుంది. అండ్ చూసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా శక్తివంత వరకు రీజనబుల్ ప్రైస్లో ఇస్తా, బెస్ట్ క్వాలిటీ ఇస్తా. నా పేజ్ ప్రామిస్ ఏంటి అంటే బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్. అదే నాది చూపిస్తున్నా కదా. ఇప్పుడు వేరియేషన్ చూపించడానికి అంటే చాలా పేజీలు సేమ్, అన్ని ఫార్వర్డ్ మెసేజెస్ ఫార్వర్డ్ అయ్యే కదా, అందరు సేమ్ అమ్ముతారు కాదు. నేను స్వయంగా వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మరీ తీసుకొస్తా. నా పేజ్ స్టార్ట్ చేసింది కూడా అందుకే. నేను ఇప్పుడే కాదు, 7-8 ఇయర్స్ నుంచి ఇదే జర్నీలో ఉన్నా. సో ఎక్స్పీరియన్స్ కొంచెం ఉంటుంది నాకు. మీరు కూడా కొంచెం అర్థం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్